ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల ఇచ్చే పెన్షన్ సొమ్మును 3వ తేదీ వచ్చిన లబ్ధిదారులకు చేరలేదని, తక్షణమే పెన్షన్ సొమ్మును సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందజేయాలని, వృద్ధులు, వితంతువులు పెన్షన్ డబ్బులు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేడు పెన్షన్ సొమ్మును సెక్రటరీ ద్వారా ఇంటింటికి వెళ్లి డబ్బులు అందజేయాలని నక్కపల్లి మండల ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1వ తారీఖున పెన్షన్ అమౌంట్ అందించేవాళ్ళమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడు తాతారావు, అడ్డూరి లావరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నక్కపల్లి మండలం నక్కపల్లి ఎండో ఆఫీస్ నుంచి ఎండో గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏమనంటే పెన్షన్ని 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ని 3వ తారీఖు వచ్చినా సరే ఇంకా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కావాలని తెలుగుదేశం పార్టీ మీద, మరి ఉమ్మడి జనసేన బీజేపీ మీద తోసేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా అమౌంట్ రిలీజ్ చేయకుండా ఇబ్బంది పెట్టిన సంగతి మరి అందరికీ తెలుసు. మరి అలాగే మా డిమాండ్ ఏంటంటే, మరి పెన్షన్ ఈ రోజు రేపు ఇస్తారన్నారు. మరి ఎవరైతే ఆ రోజు వాలంటీర్తో ఎలా ఇప్పించారో వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వద్దని చెప్పింది. కాబట్టి చాలామంది స్టాఫ్ ఉన్నారు సచివాలయ స్టాఫు, సెక్రటరీని మరి ఇంటింటికి పంపించి పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు 3వ తారీఖు వచ్చింది, 3వ తారీఖు కూడా పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. ఇది ఆనాడు మా ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ తారీఖునే ఇచ్చే సందర్భం ఉండేది. కేవలం వాలంటీర్లు ఒక ఓటర్ తారీఖుని ఇంటి పట్టుకెళ్ళిస్తున్నామని పేరు తప్ప ఆ రోజు ఈ రోజు కూడా 200 రూపాయలు 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 2000 రూపాయల పెన్షన్ని 3000 5 సంవత్సరాల్లో చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాబోయే కాలంలో మేమైతే డెఫినెట్గా ఒక్కొక్కరికి కూడా 4000 పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు 3, 4 తారీఖుల్లో రేపెల్లుండి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎండోవర్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆయనకి మెమోరాండం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.